వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో బిఫోర్ ఎండింగ్ ఒక ట్రెండింగ్ టాపిక్ టచ్ చేస్తున్నాం. జస్ట్ ఒక గోదావరి గట్టు పైన కథ ఏంటో మేము May 8th చూస్తాం. బట్ May 4th తమిళనాడు గడ్డ మీద ఒక కథ జరిగింది. సో సో మీకు ఆల్మోస్ట్ మీరు హీరోగా ఉన్నారు కాబట్టి ఒక పెద్ద హీరో సీఎం అంతే. ఎవరైనా లైఫ్ లో ఏదైనా కొత్తది అచీవ్ చేసిరు అంటే సూపర్ హ్యాపీ ఫీల్ అయితే నేను సూపర్ హ్యాపీ ఉన్నా. అంటే ఈ కమెంట్స్ వింటూ ఉంటాం కదా, ఇప్పుడు మీ మీద ఎలాగో ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇలా వచ్చాడు నెగిటివిటీ ఉంటుంది, అలాగే హీరోల మీద కూడా వీళ్ళ ముఖానికి రంగులు పూసుకునే వాళ్ళు, వీళ్ళకి రాజకీయాలు ఏంటి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు విజయ్ గారు వచ్చారు. సో దీని గురించి మీరు ఏమన్నా అంటారా, ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ గురించి? ఐ మీన్ సూపర్ పాజిటివ్ విషయం కదా, అసలు ఆ నెగిటివ్ కమెంట్సే పట్టించుకోకు హీరో, అసలు డిలీట్. అది నువ్వే అన్నావు కదా, విషయాన్ని ఎందుకు చూస్తున్నావు నువ్వు, అమృతం ఉన్నప్పుడు పక్కకి పాజిటివిటీ ఉన్నప్పుడు నెగిటివిటీని ఎందుకు చూస్తున్నావు? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉన్నప్పుడు నువ్వు దాన్ని పట్టించుకో. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు లేదా యాంకరింగ్ చేస్తున్నావు, నీ బాడీ లాంగ్వేజ్ ఇట్లా కొంచెం ఏమైనా మారిస్తే ఇంకా ప్రొఫెషనల్ గా ఉంటావు అని ఒకవేళ ఎవరైనా మీ గురువు ఎవరైనా చెప్పినారనుకో, అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అది నేర్చుకో. అంతేగాని రే నువ్వెందుకురా యాంకరింగ్ చేస్తున్నావు, నువ్వెందుకురా హీరోలా చేస్తున్నావు అని అంటున్నాను అనుకో, అది ఏందన్నాడు వాడికి పని లేకనా, లేదా వేరేటోడు వానికి ఇట్లా పెద్దగా కనిపిస్తుంటే, ఇప్పుడు నీ లైఫ్ లో నువ్వు అచీవ్ చేసినావు కదా, ఇప్పుడు నువ్వు అచీవ్ చేస్తున్నప్పుడు వేరేటోడు ఇట్లా అంటుంటే నీకు ఫరక్ పడుతుందా? రే నాకు తెలుసు కదరా నేను ఏందో నువ్వు అనుకుంటావు అనుకో. ఎవరైనా అంతే కదా, పాజిటివిటీగా చూసుకోవాలి కదా. అట్లా పాజిటివ్ కూడా సూపర్ పాజిటివ్ కూడా, లైఫ్ అంతా సూపర్ పాజిటివ్ ఉంటుంది. సో లైనప్ లో ఆల్రెడీ 5-6 ఫిల్మ్స్ సైన్ చేశారు, 3 ఫిలిమ్స్ ఉన్నాయి. ఓకే, టూ ఎర్లీయా రివీల్ చేయడానికి? యా అంటే ఒక నెక్స్ట్ సినిమా షూట్ అండ్ ఆల్ అయిపోయింది, అది త్వరలోనే దానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఇస్తాం. ఇంకో సినిమా టాక్స్ లో ఉంది, సో ఇంకోటి కూడా ఉంది. నార్మల్లీ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అని చెప్తా ఉంటారు గొప్పగా. మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు బాయ్ నెక్స్ట్ డోరే యాక్చువల్లీ. సో ఫ్రమ్ ద రూట్స్ వచ్చిన వాళ్ళు కాబట్టి, జనాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి బాయ్ నెక్స్ట్ డోరే. బట్ ఇది ఐ మీన్ అవుతుందా ఇప్పుడు విలేజ్ క్యారెక్టర్ ఇంతకు ముందు, మళ్ళీ విలేజ్ క్యారెక్టర్, ఇది మళ్ళీ కొన్ని రోజులు ఇంకొక నెక్స్ట్ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కమెంట్ వస్తుంది, సినిమాలో వేరే క్యారెక్టర్ ప్యూర్ అర్బన్ వైబ్ లో ఉంది. ఇది నేను అట్లా కావాలని పల్లెటూరు కథ చేద్దామని కాదు, వింటున్న ప్రాసెస్ లో ఈ కథ నాకు నచ్చింది బ్రో. సో అప్పుడు నాకు ఇది గోదావరి గట్టుపోయినా కాబట్టి అది ప్యూర్ తెలంగాణ పల్లెటూరు, ఇది ప్యూర్ గోదావరి బ్యాక్ డ్రాప్. సో ఆ కాంట్రాస్ట్ అయితే ఉంటది కదా, నాకు కూడా చేయడానికి ఛాలెంజింగ్ ఉంటది, కొత్త ఆడియన్స్ లకు కూడా అనుకుంటా.